హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఛాలెంజింగ్ స్టార్ కన్నడ స్టార్ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ను మైసూర్లో అరెస్ట్ చేశారు. ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు దర్శన్ ని ఎందుకు అరెస్ట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే, కన్నడ హీరో దర్శన్ గత కొంతకాలంగా కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉంటున్నాడు. అదే విషయం గత కొంతకాలంగా కన్నడ పరిశ్రమలో బాగా వినిపిస్తున్న వార్త. దీనితో ఆయన తరచుగా మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూ వస్తున్నారు. దానికి తోడు పవిత్ర గౌడ కూతురు బర్త్డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య ఉన్న రిలేషన్ నిజమే అంటూ కన్నడ మీడియా కూడై కూసింది. దాంతో ఆయన మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు. దర్శన్ కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. పవిత్రతో ఉన్న రిలేషన్ కారణంగా తన భార్య విజయలక్ష్మితో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హత్యకు గురి కాబడ్డ రేణుకాస్వామి విషయానికి వస్తే, దర్శన్ కు వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దర్శన్ పవిత్ర తీరును మీడియా ముఖంగా తప్పుపట్టారు. అలాగే పవిత్ర గౌడకు అభ్యంతరకర మెసేజ్లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది కూడా చేశాడని తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది కాలానికే రేణుకాస్వామి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఈ హత్యతో దర్శన్ కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే దర్శన్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో చిక్కుకున్నాడు. ఈ కేసు నుంచి త్వరగా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.